హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఫలితాలు విడుదల చేయడం అయితే జరిగింది. ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అనుకోకుండానైతే ఫలితాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది అన్నమాట. కొన్ని కారణాల వల్ల చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో రేపు ఎస్ఎస్సి ఫలితాలు అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు రేపు చూసుకున్నట్టయితే తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయరు అన్నమాట. మంది స్టూడెంట్స్ అయితే మెసేజ్ చేసి అన్న ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయా లేదా రేపు రిజల్ట్సా, మాకైతే మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నామని చెప్పడం జరిగిందన్నమాట. మనకు రిజల్ట్స్ సంబంధించి అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్ అనేది రేపు అన్నమాట. మనకు ఏమని చెప్పారంటే రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత బట్టి విక్రమార్క గారి చేతుల మీదనే ఇంటర్ రిజల్ట్స్ అనేవి అయితే మనకైతే అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం అయితే పూర్తిగానైతే కంప్లీట్ అయినట్టయితే తెలుస్తుంది అన్నమాట. డీకోడ్కి సంబంధించి కూడా. అలాగే రేపు చూసుకున్నట్టయితే తెలంగాణలోనైతే ఇప్పుడు ఇంటర్ అలాగే ఆంధ్రప్రదేశ్లో రేపే 10th ఫలితాలు అయితే విడుదల చేయనున్నారు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు కొన్ని ఛాయిసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఈరోజు రిజల్ట్స్ సంబంధించి అనౌన్స్ చేసినట్లయితే మీకు తప్పకుండానైతే ఇంకో వీడియోలను అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ముఖ్యం బిగులు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వీడియో రూపంలో తప్పకుండానైతే మనకు సర్వర్ ఇష్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని లింక్స్ రూపంలో వచ్చేసి మీ రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, ఫలితాలు విడుదల చేసిన వెంటనే మీకు అఫీషియల్ కానీ కన్ఫర్మ్ చేసినట్టు విషయం తెలిసిందన్నమాట. మనకు ఫలితాలు విడుదల కానున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత యూస్ఫుల్ అయితే అవుతుంది. రిజల్ట్కి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే రానున్నాయి అన్నమాట. ఏంటంటే ఈరోజు మరి రిజల్ట్స్, రేపు రిజల్ట్స్ మరి ఆంధ్రప్రదేశ్లో రేపు ఎస్ఎస్సి ఫలితాలు ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి కూడా కొన్ని ఏమైనా మార్పులు చేసి మరి ఈరోజు విడుదల చేస్తారనే విషయం చూడాలి.